హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఈరోజు వచ్చేసి మండే మార్నింగ్. టైం అయితే 6:30 అవుతుంది. నేనైతే 6 o'clock లేచాను. కానీ విపరీతంగా చలి ఉంది. ఆసిఫాబాద్లోనైతే తెలంగాణలోనే ఫస్ట్ ప్లేస్ ఉన్నట్టుంది. అసలుకి ఎప్పుడు నాకు వెయిటింగ్ న్యూస్లో వస్తుంది ఇంత చల్లగా ఉందని. మొన్ననైతే ఒక రోజు 10 degrees ఉండేనంట. అసలు బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉండే, అంత చల్లగా ఉండే నైట్ టైం, మార్నింగ్ టైము. ఇంకా 6కి లేచాను, కానీ కాసేపు లోపలే ఉండి 6:30కి అలా బయటకు వచ్చాను. సూర్య చూసారా, చెద్దర్లు అన్నీ కప్పుకొని చక్కగా పడుకున్నాడు వెచ్చగా. ఇంకా కిచెన్లోనైతే నైట్ గిన్నెలు తోమడానికి వీలు అవ్వలేదు. ఇంకా గిన్నెలు సర్దాలి. ఈ గిన్నెలన్నీ బయటేసి తోముదాం అనుకున్నా. ట్యాంకులో వాటర్ అయితే చాలా చల్లగా ఉంటున్నాయి కదా, డైరెక్ట్ మోటార్ నుంచి మనం వాటర్ వేసుకొని కడిగితే కాస్త గోరువెచ్చగా ఉంటాయి అన్నమాట. నేనైతే బయటకు వచ్చేసా కదా, మా ఆయన్ని బైక్ బయట పెట్టమనంటే తీసుకెళ్ళి బయట పెట్టేశాడు. తర్వాతనైతే ఇంకా బయట వాకిలంతా ఊడ్చేసుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. 1000 members సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇంకా మంచి కంటెంట్ ఉన్నవి రాసుకుంటున్నాను అన్నమాట. అవైతే తీయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు వాచ్ టైం అది రాలేదు. ఇంకా దానికోసం అని చెప్పేసి పెద్ద వీడియోలు పెట్టినా కూడా ఎవరు చూడట్లేదని షార్ట్స్ ఎక్కువగా పెడుతున్నాను అన్నమాట. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుంచి అయితే వాచ్ టైం కోసం అయితే పెద్ద వీడియోలు చేయాల్సి వస్తుంది. ఇంకా బయట వాకిలంతా కూడా ఊడ్చేసుకొని బయట రోడ్డు పైన కూడా ఊడుస్తాను నేను. మా ఇల్లు పొడవుగా రోడ్ అంతా కూడా ఊడ్చేస్తూ ఉంటాను అన్నమాట. రోజు ఊడ్చినా కూడా ఇంకా బయట అంతా దుమ్ము ఉంటుంది కదండి, అంత వాటర్ చల్లుకొని బయట ఏమైనా పేపర్లు పిల్లలు ఆడుకునేటి కవర్లు అవి పడేస్తూ ఉంటారు. డైలీ క్లీన్ చేస్తేనే ఇలా ఉంది. ఇంకా మొత్తానికి క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఫుల్ దుమ్ము లేచిపోతుంది అన్నమాట. కానీ ఉడవక తప్పదు కదా. పొద్దున్నే నాకు ఇట్లా పని చేసుకోవడం అంటే మంచిగా అనిపిస్తుంది. బయట వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లుకొని మంచిగా ముగ్గేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఒక ఏంటంటే ప్లెజెంట్ లాగా అంటే మంచిగా అనిపిస్తుంది. తర్వాత మాకైతే 8-8:30కి అయితే రోజు పంపొస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు నేను కొంచెం పొద్దున్నే కదా, ఇంకా పంపొచ్చే టైం కాలేదని చెప్పేసి బోర్కి అయితే ఇంకా పైప్ పెట్టేసుకున్నాను. బయట గిన్నెలు అవి వేసాను కదా, వీటిలో అయితే వాటర్ అంతా పట్టుకుంటున్నాను. మంచిగా మనం బోలు తోమే అంతలోపు నానిపోయి ఉంటుంది, తోముకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని. మా పక్కన వాళ్ళైతే లేరన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి అటువైపున నేను గిన్నెలు అవి వేసి తోముతున్నాను. లేకపోతే మా పక్కన సందులో వేసి తోముకునేదాన్ని. అక్కడే బట్టలు బోళ్ళు అవి ఉతుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం చేస్తుండేదాన్ని. ఇంకా రోడ్డు పైన ఈ పంపుతో పట్టేస్తే ఏమవుతుందంటే మా ముందున్న వాళ్ళ ఇంటి ముందరికి వాటర్ అన్నీ కూడా వెళ్ళి బురద అవుతుందని అన్నారు వాళ్ళు. ఇంకా సరే అందుకోసం అని చెప్పేసి బకెట్లో వాటర్ పట్టేసి పెట్టుకున్నాను. ఇంక ఇటువైపు అంతా కూడా కడిగేసి మనకు గిన్నెలు కడుక్కోవడానికి ఒక టబ్బు నిండా వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. ఆ టబ్బు నిండా వాటర్ కూడా పెట్టేసుకొని ఇంకా గిన్నెలు కడగడం స్టార్ట్ చేసుకోవాలన్నట్టు. అంతలోపు అయితే ఇంకా ఈ టబ్బు నిండిన తర్వాతకి బోర్ అది ఆఫ్ చేసేసుకొని వెళ్తాను. మీలో ఎంతమందికి ఇట్లా పొద్దున్న లేవగానే ఈ పొద్దున బయట ఊడ్చి అలికేసి ముగ్గేయడం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళము పొద్దున్న లేస్తే ఏం పనులు ఉంటాయి, గివ్వే పనులు ఉంటాయి కదా. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయా లేదా, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని మీకు చెప్పడానికైతే ట్రై చేస్తానన్నమాట. ఇంకా వాటర్ అంతా కూడా మగ్గుతోని చల్లుకుంటున్నాను. నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇట్లా బయట రోడ్ అది ఏమి ఉండకపోతున్నాయి కదా, మట్టి ఉంటుండే. ఇంట్లో లోపలంతా బండలు వేసుకొని ఉన్నా కూడా ఆ మట్టి పైన ఏంటంటే అమ్మ పేడ తీసుకొచ్చి బకెట్లో కలిపి చల్లేది. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అలుకు చల్లితే అట్లనే చల్లేదాన్ని అన్నమాట. మీలో ఎంతమందికి అలుకు చల్లుడు తెలుసో కూడా నాకు కామెంట్ చేయరు. ఇప్పటికి కూడా ఎవరైనా చల్లుతారా? నాకైతే ఇట్లా మట్టి ఉన్నప్పుడు పెండతో అలుకు చల్లి మంచి ఎర్ర మట్టి ఉంటే ఎర్ర మట్టితో అలికి ముగ్గేసుకుంటే మస్తు అంటే మస్తు ఇష్టము. ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పోతే అక్కడ బయట అంతా కూడా రేకుల కింద అట్లనే ఉంటుంది. దాంట్లో నానమ్మ ఏం చేస్తుంది అంటే మొత్తము పేడ తీసుకొచ్చి అలుకు చల్లుతుంది. కానీ నానమ్మకు ముగ్గులు వేసుకోవడం రాదు. ఇంకా రెండు గీతలు అలా వేసి వదిలేస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే ముగ్గేసుకుందామని చెప్పేసి పసుపు కుంకుమ గిన్నె ముగ్గు గిన్నె అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే నేను
దీనికంతా పసుపు రాసేసుకుంటున్నాను వాకిలి గల్మకు. మా ఓనర్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ బండ అది వేపిస్తా అన్నారు, కానీ ఇంకా మేము వచ్చినప్పటి నుంచి అలానే ఉంది. నేనైతే అంతకుముందు పెయింటింగ్ వేసిన, ఆ పెయింటింగ్ కూడా అంతా పోయింది. సరేలే అని చెప్పేసి ఇంకా రోజు పసుపు పెట్టేసి ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అంటే బాగా ఇష్టము. ఈ మధ్య టైం లేక అసలు వేయడానికి కుదరట్లేదు. కరెక్ట్ నేను ముగ్గేసే టైంకే సూర్య లేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అయితే ముగ్గు వేయడానికి కూడా వీలు అవ్వట్లేదు అన్నమాట. ఇంకా మా ఆయన ఉన్నాడు అనుకోండి ఇంట్లో, ఆయన చూసుకుంటాడు. కానీ ఆయన యోగా చేయడానికి పైకి వెళ్ళినా లేకపోతే వేరే పనిలో ఉన్నా కూడా ఇంకా సూర్య నేనే వెళ్ళి చూసుకోవాలి. అందుకోసమే కొంచెం ముందుగా లేసేస్తే ఈ పని అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. గిన్నెలు దోమేసుకొని రెడీగా ఉన్నాను అనుకో, ఇంకా సూర్య లేవంగానే వాడికి బ్రష్ చేపించేసి నేను కూడా బ్రష్ చేసి పాలు వస్తాయి. ఇంకా పాలు రాగానే ఆ పాలు వేడి చేసి వాడిని కాస్త తాగించానంటే ఇంకా వాడు ఉంటాడు. తర్వాత టిఫిన్ చేయడము, ఇంకా వేడి నీళ్ళు పెట్టి వానికి స్నానం చేపించడము ఇదంతా ఉంటుంది అన్నమాట రెగ్యులర్గా. ఈ ముగ్గేయడము, ముగ్గేసిన తర్వాత ఇంకా ఈ పనులన్నీ చేసుకోవడము. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ముగ్గులు వేసుకోవడం అంటే మస్తు ఇష్టము. మీకు ఇష్టమేనా? మీరు ఎంతమంది రోజు ఇట్లా ముగ్గులు వేసుకుంటారో అని చెప్పేసి కూడా నాకు చెప్పండి. ఇంకా ఇప్పుడు పంపు వచ్చే టైం అయితే అయింది. ఇంకా నేను బోల్ తోముకునేటప్పుడు పంపు వచ్చింది అనుకోండి, అప్పుడైతే మనకు మళ్ళీ వెళ్ళి లేచి పైప్ పెట్టుకోవడానికి కుదరదు కదా, ముందే నేను పైప్ పెట్టేసుకొని వస్తాను అన్నమాట. గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు ఎక్కువసేపు చూస్తే బోర్ అనిపిస్తుందేమో అని చెప్పేసి గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను నీట్గా. మధ్యలో ఒకసారి పాలు వస్తే వెళ్ళి పాలు తీసుకొని వచ్చానన్నమాట. నేనైతే ఇట్లా స్టాండ్ వారానికి 2 సార్లు అలా కడుగుతూ ఉంటాను. మండే రోజు, శుక్రవారం రోజు అలాగా. ఇంకో చెప్పాను కదా మధ్యలోనే పంపు స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఎండ వచ్చే ప్లేస్లో అయితే పెడతానన్నమాట. ఇప్పుడైతే కొంచెమే ఎండ వస్తుంది, సో నేను ఈ పైప్ అంతా పక్కకు జరిపేసి ఎండ ఎక్కడ వస్తుందో అక్కడైతే ఈ బౌల్లన్నీ పెట్టేసుకుంటాను. మంచి ఎండ కారిపోతే మంచిగా అనిపిస్తాయి కదా నీట్గా, అందుకోసం అని చెప్పేసి ఎండలో పెట్టుకుంటాను. బట్టలు కూడా ఎండ కారేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇప్పుడైతే మనం నేను గిన్నెలు తోమిన ప్లేస్లో అయితే మొత్తం అంట్లు అవి ఇవి ఉన్నాయి కదా, ఇంకా ట్యాప్ పంపు వస్తుంది కాబట్టి పంపుతో అంతా కూడా పట్టేస్తున్నాను. గిన్నెలు కడిగిన వాటర్ ఆ టబ్లో ఉంటే మళ్ళీ సూర్య వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు, తడిసిపోతాడు. అందుకోసమే ఇక్కడ వాటర్ అంతా పడేసి ఇంకా సందులోనైతే పెట్టేసుకొని ఆ 2 టబ్బుల్లో వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. పంప్ అయితే చాలాసేపు వస్తుంది. ఇంకా నాకు బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వెళ్ళానన్నమాట. స్టవ్ అంతా కూడా నేను మొన్ననే ఏమో క్లీన్ చేశాను, కొంచెము ఇట్లా చుక్కలు చుక్కలుగా కనిపించింది. ఇంకా ఈరోజు మండే కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలని కొంచెం అంత వాటర్ అయితే వేసుకొని క్లీన్ చేస్తున్నాను. మా ఆయన అయితే మంచినీళ్ళు పట్టాడు, కానీ బయట వైపున నేను తోమి ఇవ్వలేదు బిందా. ఈరోజు ఒక డే బై డే అయితే తోమిస్తాను. ఇంకా మూత అది చేంజ్ చేశాను, గ్లాస్ చేంజ్ చేశాను. వాటర్ అంతా పడి కొంచెం డాట్స్ అయిందని చెప్పేసి క్లాత్తోనైతే క్లీన్ చేస్తున్నాను. సింక్ కూడా లోపలంతా బాగానే ఉందండి, అట్లా వీడియోలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మాకు వాటర్ కొంచెము ఉప్పు నీళ్ళలాగా లేకపోతే సున్నం నీళ్ళలాగా వస్తాయి అన్నమాట. నేను రోజు సూర్య కోసం వేడి నీళ్ళు అవి పెడుతూ ఉంటాను కదా, దానికైతే కింద మొత్తం అంతా కూడా శుద్ధలాగా పేరుకుపోయి ఉంటుంది అన్నమాట. ఇంకెప్పటికప్పుడు కడిగేసి పెట్టుతూ ఉంటాను. అందుకోసమే మేము బోర్ వాటరు డ్రింకింగ్ కోసం అయితే యూజ్ చేయము, ఓన్లీ ఇంకా బయట పనుల కోసము స్నానానికి వాటికే. ఈ పంపు నీళ్ళు మాత్రము
ఇంకా వాటరు బియ్యం అవి కడుక్కోవడానికి, ఇంకా మినరల్ వాటర్ ఏమో తాగడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని క్లాత్తో మంచిగా గట్టిగా తూడ్చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ అయితే వేసి మంచిగా నీట్గా క్లీన్ చేశాను. మంచిగా క్లీన్ అయిపోయింది. ఈ మష్పేగులన్నీ కూడా ఉతికేయాలి, ఇంకా కొత్తవి పెట్టుకోవాలన్నమాట. ఇంకా డోర్ మ్యాట్లు అవి కూడా క్లీన్ చేసే ఉంది. ఈరోజు మండే కాబట్టి నేను వీక్లీ ఒకసారి వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా సూర్య లేస్తే టైం అవుతుంది కాబట్టి పాలు వేడి చేసి పక్కన పెట్టాను అనుకోండి, ఇంకా వాడు పాలు కావాలని అడిగితే వెంటనే ఇచ్చేయవచ్చు. నేనైతే కొన్ని హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను తాగడానికి. ఇంకా ఇంట్లో చూడండి, ఎక్కడ పడితే అక్కడ అన్ని సామాన్లు పిచ్చి పిచ్చిగా పడేసి ఉన్నాయి. అసలు నైట్ అయితే సర్దడానికి ఓపిక లేకుండే బట్టలు అయితే 2-3 రోజుల నుంచి మడతేసి చైర్లో పడేసి పెడుతున్నాను. ఇంకా బట్టలన్నీ కూడా సర్దేయాలి. సూర్యన్ అయితే ఆ మూలకు పడుకున్నాడు. ఇంకా వాడు పడుకునేటప్పుడు అయితే నైట్ చూడాలి, అన్ని బొమ్మలు అక్కడిక్కడ ఇసిరేస్తూ ఉంటాడు సందుల్లో. ఇంకా ఊడ్చేటప్పుడు అవన్నీ తీయాలన్నమాట. గుడ్ మార్నింగ్ చెప్పవా? మంచిగా అందరినీ సర్దేసిన, కుర్చీలో బట్టలు కూడా ఖాళీ చేసేసిన. ఇంకా ఇవి ఉన్నాయి కొన్ని తీయాల్సినవి. సూర్యకైతే బయట తీసుకెళ్ళి ఇంకా బ్రష్ తీసుకొచ్చిన తర్వాత కొంచెము వాటర్ అయితే తాగిపిస్తాను. వాటర్ తాగిన తర్వాతకి ఏమైనా ఉంటే తినిపిస్తాను. వానికి పొద్దున్న లేవగానే ఆకలిస్తే తొందరగా తినేస్తాడు కాబట్టి నైట్. సో వానికి ఏంటంటే నైట్ పూరి కావాలి అని అంటే ఒక 4-5 పూరీలు అయితే చేశారన్నమాట. కొంచెమే కొద్దిగానే పిండి కలిపి చేసిన, అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోవాలని. అందులో 2-3 ఉన్నాయి, ఇంకా అవి అయితే తీసుకొచ్చి సూర్యకి ఇచ్చేస్తాను. ఇంకా వాడు తినేస్తూ ఉంటే నేను వేరే పని అంతా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సూర్యని అడుగుతున్నా, నాని నువ్వు ఏం తింటావు, ఇంట్లో బనానాలు ఉన్నాయి, బనానా తింటావా, ఏం తింటావు అని అడిగితే వాడు చెప్తున్నాడు నాకు బోండా కావాలి అని అడుగుతున్నాడు అన్నమాట. మరి నాన్నని తీసుకురమ్మంటావా నాని అని అడుగుతున్నాను. అయితే పూరి ఉన్నాయి కదా ఇచ్చేయి ఇంకా అని చెప్పేసి మా ఆయన అన్నాడు. మా ఆయనకి ఇంకా ఆయన కోర్టు డ్యూటీలో చేస్తారు, కానిస్టేబుల్ అయినప్పటికి కూడా. సో ఏంటంటే లోక్ అదాలత్ ఉందంట, ఇంకా దానికోసమే ఫోన్లు అయితే విపరీతంగా మాట్లాడడం, అందరినీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఫోన్లు చేయడము, 100 కేసులేమో కొట్టేయించాలి అని అన్నారంట. దానికోసం అయితే ఆయన ఇంకా బిజీగా ఉన్నారన్నమాట. పూరి ఇవ్వంగానే చూడండి వాడు ఎట్లా సంతోషపడుతున్నాడో. ఇంకా వాళ్ళు అది తినేస్తూ ఉంటే పక్కన నేను ఇంట్లో అన్నీ సర్దేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నీళ్ళు అయితే వేడైపోయినాయి. సూర్యకైతే స్నానం చేయించాలి. వాడు ఏమైనా టిఫిన్ చేసిన తర్వాతకి ఇంకా వాళ్ళని అంగన్వాడీ స్కూల్లో వదిలేసి వస్తే వాడు వచ్చేలోపు తిరిగి నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వంట అది చేసేసుకోవాలనుకుంటున్నాను. ఏమవుతుందో మరి చూడాలి. ఇప్పుడు ఈ వంట రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఎంత క్లీన్ చేసినా కూడా రోజు ఈ దుమ్ము అయితే ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇంకా కాళ్ళు దూడ్చుకునే మ్యాట్లు అన్నీ సర్దుకుంటూ ఇట్లా ఒకటొకటి పక్కన జరుపుకుంటూ మంచిగా నీట్గా అయితే అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు మండే కాబట్టి నేను ఇల్లు కూడా మొత్తం అంతా తుడుస్తాను. కుదిరితే అప్పుడప్పుడు పంపు వస్తే, సూర్య పడుకొని లేవకపోతే తొందరగా పంపు వస్తే కడిగేదాన్ని కూడా. ఇంకా సూర్యకైతే స్నానం చేయించి తీసుకొచ్చేసిన. జుట్టు తుడిస్తే రారా అంటే రాకుండా చూడండి ఎట్లా ఉన్నాడో నిల్చొని. రానాని అంటే తనైతే స్కూల్కు రెడీ అయిపోయింది. ఎటు పోతున్నామని అడిగితే స్కూల్కి అని చెప్తున్నాడు సమాధానము. బయలకి రెడీ అయినా మంచిగా. సూర్యని అయితే అంగన్వాడీ స్కూల్లో దింపేసి వచ్చిన. ఇంకా టైం అయితే 11 అవుతుంది. ఇల్లు తుడవాలి, స్నానం చేయాలి, వంట చేయాలి, డోర్ మ్యాట్లు ఇంకా మషిపేగులు అవన్నీ ఉన్నాయి. అవి ఈవినింగ్ ఉతుకుతా డోర్ మ్యాట్లు మషిపేగులు. కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు తూడ్చేసి టకటక స్నానం చేసి మళ్ళీ సూర్యుని తీసుకురావాలి, వంట చేయాలి మధ్యాహ్నం. ఏంటో ఎంత పొద్దుగా లేచినా కూడా పని ఉడితే లేదు. ఇంక ఇప్పుడైతే ఇల్లంతా కూడా తూడ్చేస్తున్నాను అన్నమాట. ఇంతకుముందు అయితే ఇట్లా డైలీ లాగా అంటే డే బై డే తూడ్చేదాన్ని. ఇప్పుడు వారానికి 2-3 సార్లు అలా తూడుస్తున్నాను. స్కూల్కి వెళ్ళేటి కదా 12 అయితే అవుతుంది. వాళ్ళు ఇంకా 12-10-12-15కి అట్లా భోజనం అయితే పెడతారనమాట. సూర్యుని నేను వెళ్ళేదాకా ఏం చేస్తాడో చూడాలి. రోజైతే అన్నం తినిపించే వరకే వెళ్తున్నా. దేవుని దగ్గర దీపం అది పెట్టేసుకొని
ఇంకా రెడీ అయిపోయినా. ఓకే, వెళ్దాం పదండి. శారీలో ఎలా ఉన్నాను చెప్పండి. నేనైతే అంగన్వాడికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అట్లా లోపల ఆడుకుంటున్నాడు. ఆఫ్టర్నూన్ 1 అయితే అవుతుందన్నమాట టైము. ఈరోజు సూర్యన్ అయితే పొద్దున ఇక్కడనే తినేసి వెళ్ళిండు, అందుకే అక్కడ అసలు అన్నం సరిగ్గా తినలేదు. రోజైతే మంచిగా తినేసి వచ్చేటోడు. ఇంటికన్నే పూరి వేసిన నైట్ అయితే అవి ఉంటే తినేసిండు అనమాట. పూరి కావాలని చెప్పేసి. తర్వాత ఒక హాఫ్ బనానా ఏమో తిన్నాడు పొద్దున. ఇంకా వంట చేయలేదు. టీ పెట్టుకున్న మధ్యాహ్నము. పొద్దున్న తాగలేదు, అందుకోసమని ఏంటో పొద్దుగా లేచినా కూడా ఇవాళ అస్సలు పని అయితే తొందరగా కాలేదన్నమాట. సూర్యుని తీసుకురావడం మాత్రం అయిపోయింది.